స్టార్ హీరోల చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్నది ఖచ్చితంగా చెప్పలేం. కొంతమంది స్టార్లు ముందే రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నా చివరి నిమిషంలో మార్చొచ్చు. మారలేదంటే యథావిధిగా రిలీజ్ అవుతాయి. అలాగే పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇలాంటి సందిగ్ధత కొనసాగుతోంది. అధికారికంగా వాటి రిలీజ్ డేట్ ప్రకటించే వరకు రిలీజ్ ఎప్పుడు ఉంటుందని ఖచ్చితంగా అంచనా వేయటం అయితే కష్టం. వాళ్లతో పాటు టైర్ 2 హీరోల రిలీజ్ పరిస్థితి అలాగే మారింది. నాని, నిఖిల్, సాయి తేజ్, అఖిల్ సహా చాలా మంది యంగ్ హీరోలు కూడా తమ సినిమా రిలీజులు ఎప్పుడుంటాయి అన్నది చెప్పలేకపోతున్నారు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మార్చిలో రిలీజ్ చేయాలనుకున్నారు. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో మార్చి 27 అనుకున్నారు. కానీ సరిగ్గా అదే తేదీకి పాన్ ఇండియాలో పెద్ద రిలీజ్ అవుతోంది. దీంతో నాని ఆ డేట్ను వదులుకున్నారు. తదుపరి రిలీజ్ ఎప్పుడు అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అలాగే నాగ చైతన్య హీరోగా కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తండేల్ తర్వాత చైతన్య నుంచి రిలీజ్ అవుతున్న చిత్రం ఇది. ఇప్పటికే షూటింగ్ ఒక కొలిక్కొచ్చింది. వచ్చే ఏడాది రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. కానీ ఇంతవరకు రిలీజ్ తేదీ ఇవ్వలేదు. ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్ స్టార్ట్ చేస్తే డేట్ ఇవ్వలేమంటున్నారు. అలాగే మరొక యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 2 సినిమాల విషయంలో కూడా ఇలాంటి తర్జన భర్జన కొనసాగుతోంది. స్వయంభూ విషయంలో ఎలాంటి డ్రామా నడుస్తుందో తెలిసిందే. ఈ సినిమా ఎప్పటికే రిలీజ్ అవ్వాలి, కానీ ఇంతవరకు కనీసం డేట్ కూడా ఇవ్వలేదనే సన్నివేశంలో ఉన్నారు. మెగా మేనల్లుడు సాయి తేజ్ నటిస్తున్న సంబరాలు ఏటిగట్టు చిత్రీకరణ కూడా దాదాపు పూర్తయింది. ఈ సినిమా చాలా కాలంగా సెట్స్లోనే ఉంది, కానీ ఇంతవరకు రిలీజ్ తేదీ ప్రకటించలేదు. వచ్చే ఏడాదైనా రిలీజ్ అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది స్టార్ హీరోలు రిలీజ్ తేదీలు ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో లైన్లో ఉన్న రిలీజ్లపై ఆ ప్రభావం పడుతోంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రిలీజ్ ప్లాన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తోంది. మున్ముందు ఈ రిలీజ్ గందరగోళం మరింత పెరుగుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.